నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లాలో 5 రోజుల నుంచి న్యాయవాదుల రిలే నిరాహార దీక్ష. ఖానాపూర్లో కోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్. నల్గొండ జిల్లాలో గుడి చైర్మన్ పై ఇనుపముల గ్రామస్తుల ఆగ్రహం. ఎమ్మెల్యేగా చిరుమర్తి లింగయ్య మాకు వద్దంటూ నినాదాలు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో సినీ తార ప్రణీత సుభాష్ సందడి. ఎస్ఎస్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రణీత. ఇక వార్తల్లోకి వెళ్తే, నిర్మల్ జిల్లాలో గత 5 రోజుల నుంచి కోర్టును ఖానాపూర్ ఏర్పాటు చేయాలని రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఖానాపూర్, కడం మండలాలకు చెందిన న్యాయవాదులు, ఖానాపూర్ వివిధ పార్టీ నాయకులు, కుల సంఘాలు మద్దతు పలికారు. ఇంత జరుగుతున్నా అధికార పార్టీ నాయకులు స్పందించడం లేదని న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి న్యాయవాదులకు మద్దతుగా నిలిచి ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఖానాపూర్ పాత తాలూకా ఇప్పుడు మున్సిపల్ అయింది, కానీ ఇంతవరకు కోర్టు లేకపోవడం సరికాదని అన్నారు. నిర్మల్ జిల్లా కోర్టులో 3500 కేసులు పెండింగ్లో ఉన్నాయని అన్నారు. అందులో ఖానాపూర్, కడంకు చెందిన 40% కేసులు ఇక్కడవని జీవన్ రెడ్డి తెలిపారు. సమస్యలను, ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని ఖానాపూర్లో యూనియన్ సివిల్ జడ్జ్ కోర్టు ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత ఇటు జ్యుడిషియరీ పక్షాన రాష్ట్ర అత్యున్నతమైన న్యాయస్థానం హైకోర్టు చీఫ్ జస్టిసే కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వ అధినేత గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి కానివ్వండి చెప్పట్లేదు. ఇది వాళ్ళ బాధ్యత అని చెప్పంటున్నా. ఇప్పుడు మిత్రులు మాట్లాడుతూ నిర్మల్ మనకేదైతే జ్యూరిడిక్షన్ కావడంతో దాదాపు 3500 కేసులు పెండింగ్లు ఉన్నాయని చెప్పారంటే అందులో 40% మనయే ఉన్నాయి. 40 to 50% మన ఖానాపూర్, కడం మండలాలకు చెందినటువంటి యొక్క ఫైల్ మనది ఉందని చెప్పండి. దీనివల్ల ఏదైతుందో కక్షిదారులకు మనకి ఏ సత్వరమైన న్యాయం అందింపచేయాలని చెప్పని చట్టం పేర్కొంటుందో ఆ న్యాయాన్ని పొందలేకపోవడం ఏదైతుందో ఒక విధంగా జస్టిస్ డినైడ్ గా భావించాల్సి వస్తుందని చెప్పంటుంది. వల్ల ఇది ఎవరికో కేవలం న్యాయవాదుల వృత్తికి సంబంధించిన అంశం కాదు. న్యాయవాదులు ఇందులో కేవలం పాత్రదారులు మాత్రమే చెప్పంటూ నేను. వాస్తవ న్యాయస్థానాలు అనేది కక్షిదారులకు అంటే లిటిగెంట్కి ఏదైతున్నదో వాళ్లకు న్యాయం అందింప చేయటానికి ఏర్పాటు చేసేటువంటి ఒక వ్యవస్థ న్యాయస్థానాలని చెప్పంటుంది. సాధారణంగా పాత తాలూకా కేంద్రాలు అన్నింటిలో కూడా న్యాయస్థానాలు ఉన్నాయి. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం ఇనుపముల గ్రామం గుడి చైర్మన్ మాకు నచ్చలేదంటూ ఊరి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే తీరుపై తప్పుడు పనులు చేస్తూ నియోజకవర్గ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. లింగయ్యను అనవసరంగా గెలిపించామని ఊరి ప్రజలు తిట్టుకుంటున్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో సందడి చేసిన సినీ తార ప్రణీత సుభాష్. ఎస్ఎస్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రణీత సుభాష్, రాష్ట్ర యువ నాయకులు పోచారం భాస్కర్ రెడ్డి ఘనంగా ఎస్ఎస్ షాపింగ్ మాల్ ప్రారంభించడం నాకు సంతోషంగా ఉంది అన్నారు. బాన్స్వాడ ప్రాంతంలో మంచి వాతావరణం ఉన్నట్లు ఇక్కడ పెద్ద షాపింగ్ మాల్ ఏర్పాటు చేయడం సందర్శకులు ఎంతగానో ఆకట్టుకుంటుందని సినీ తార పేర్కొన్నారు. ఓకే, 50 రూపాయలకి చీర ఇవ్వడం జరుగుతుంది. 12,000 కొన్న వాళ్ళకి ఒక పీజియన్ కుక్కర్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 8,000 తీసుకుంటే దానికి ఒక ఆఫర్ పెట్టాము. కస్టమర్ దృష్టిలో పెట్టుకుని నేను ఈ సంస్థ స్థాపించడం జరిగింది. ప్రాఫిట్ గురించి ఉద్దేశంతో నేను సంస్థ స్థాపించలేదు. నాకు కావాల్సింది బాన్స్వాడ కస్టమర్లకి మంచి
బట్టలు అందించాలని నా కోరిక. పెళ్లి కార్యక్రమం ఉన్నా సరే, శుభ కార్యక్రమం ఉన్నా సరే వాళ్ళకి మంచి వస్త్రాలు అందించాలన్నది నా కోరిక, నా ఆకాంక్ష. మా కుటుంబం అంతా కూడా ఒక సంస్థ స్థాపించాలని చెప్పి మనకు లాస్ట్ 6 months ముందు అన్నారు. సో నేను యాక్చువల్లీ ఇది వేరే ప్లాన్ చేస్తుంటే ఈ ప్లాన్లోకి వెళ్ళడం జరిగింది. అందరూ వేరే విధంగా అనుకున్నారు, ఏదో హోటల్ రెస్టారెంట్ కట్టాలి అనుకున్నారు. కానీ కాకపోతే లాస్ట్ 2 months ముందు మా ఫ్యామిలీ అంతా డిస్కషన్ చేసి మనకి కాంచపట్నంలో మనకి మంచి వస్త్రాలన్నా లేదు, మంచి బ్రాండ్ దొరకట్లేదు, అంతా కూడా లోకల్ బ్రాండ్ దొరుకుతుంది. ఒక నెల కొంటే ఒక నెల మనకి ఇబ్బంది అవుతుందని చెప్పి అందరూ ఇది పడుతున్నారు. మా ఫ్రెండ్స్ వాళ్ళంతా నా దృష్టి తీసుకొస్తే మీరు పెట్టండి, మీకు మేము సపోర్ట్ ఉంటాము, మేము సహకరిస్తామని అంటేనే ఈ సంస్థలకు వచ్చాను. మీరందరూ కూడా నాకు సహకరించాలని కోరుతున్నాను. నేను కస్టమర్లను ఉద్దేశించుకొని నేను సంస్థ స్థాపించడం జరిగింది. మీరందరూ నాకు సహకరించాలని నేను కోరుతున్నాను. జోగులాంబ గద్వాల జిల్లాలో 5వ శక్తిపీఠమైన జోగులాంబ అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారిని మహోత్సవాలకు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ శ్రీధర్ దర్శించుకున్నారు. ధర్మశాస్త్రం ప్రకారం ఏ గుళ్ళో కూడా ఎదురుగుండా చేయకూడదు, అది విరుద్ధం అన్నమాట. ఎందుకంటే అమ్మవారికి సానుకూల పరిస్థితులను బట్టి, ఆ వాతావరణాన్ని బట్టి ధ్వజస్తంభం కొన్ని పెద్దపల్లి జిల్లా గోదావరికనిలోని ఎన్డీపీసీ అన్నపూర్ణ కాలనీ స్థానిక విశ్వభారతి పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన శ్రీ హనుమాన్ అకాడమీ శిక్షణా శిబిరాన్ని రామగుండం ఎమ్మెల్యే కోరికట్టి చంద్ర ప్రారంభించారు. కంది రాజయ్య అఖాడా వస్తాద్ చిత్రపటానికి పూలమాల వేసి అఖాడా శిక్షణా శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా చంద్ర మాట్లాడుతూ గత 25 సంవత్సరాల నుంచి ఎన్డీపీసీ మేడిపల్లి సెంటర్లో దసరా ఉత్సవాలు భాగంగా ఈ అకాడమీ ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందని, కంది రాజయ్య స్ఫూర్తితో కుమారుడు నాగరాజు దీనిని ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాలలో విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అంతర్గం జెడ్పీటీసీ ఆమల నారాయణ, విశ్వభారతి పాఠశాల కరస్పాండెంట్ బందారపు యాదగిరి గౌడ్ పాల్గొన్నారు. గతంలో 25 ఏళ్ల క్రితం ప్రారంభం చేసినటువంటి కంది రాజయ్య అఖాడా వస్తాద్ వారసుడు కంది నాగరాజు నేతృత్వంలో ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క అఖాడాను చేసేటువంటి ఆనవాయితీ రామగుండం కార్పొరేషన్లో ఉంటుంది. ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు అందరికీ కూడా శిక్షణ ఇచ్చి అన్ని రకాలైనటువంటి విన్యాసాలు నేర్పి వాళ్లకు ఆత్మరక్షణ కోసం ఈ యొక్క అఖాడాను నేర్పించినటువంటి సంస్కృతి రామగుండం నియోజకవర్గంలోనే ఉన్నది. ఇది మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి ఈ యొక్క సంస్కృతి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఎంతోమంది యువకులు అఖాడాలో శిక్షణ పొంది వాళ్ళ ఆత్మరక్షణ కోసం ఏదైనా ఆపద వచ్చి ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళు రక్షించడం కోసం నేర్చుకునేటువంటి విద్యనే అఖాడా. ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థినీలకు కూడా గతంలో నేర్పించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ విశ్వభారతి స్కూల్లో ఉన్నటువంటి అందరి విద్యార్థినీలకు ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇస్తూ వాళ్ళ ఆత్మరక్షణ కోసం ఏ పరిస్థితులు ఎదురైనా కూడా ఎదుర్కొనేటువంటి విధంగా వాళ్ళకు ఆత్మధైర్యాన్ని నింపుతూ ఈ యొక్క అఖాడా శిక్షణను ఇస్తున్నటువంటి ఈ యొక్క స్థలాన్ని ప్రత్యేకంగా నాగరాజుకు ఇస్తున్నటువంటి మన యాదగిరి గౌడ్ గారు, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమ నిర్వాహకులు నాగరాజు గారిని ఈ యొక్క సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను.
వ్యవసాయ రంగంలో రైతుల సంక్షేమానికి అండగా ఉండే ఆత్మ చైర్మన్ పదవిని నిర్మల్ జిల్లా బైన్సా డివిజన్ పరిధిలో 2 ఆత్మ చైర్మన్గా ఎన్నుకోబడిన సందర్భంగా వారికి ప్రమాణ స్వీకార ఏర్పాట్లు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మోతల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విఠల్ రెడ్డి వారిని సన్మానించి రైతుల కోసం ప్రజల్లో పాల్గొని రైతులకు అండగా నిలవాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా, సబ్సిడీ పథకాలు ఎన్నో ప్రభుత్వం అందిస్తుందని ఆయన తెలిపారు. తెలుసో తెలియకో వ్యవసాయ శాఖ నుంచి మీకు ఇంత అందించడం జరుగుతుంది. అదే ఇంకా డిఫరెంట్ స్కీమ్స్ ఉంది. నేషనల్ సెక్యూరిటీ మిషన్ అని చీఫ్ అందించడం, అందులో భాగంగానే ఈ అన్నింటిలో కలిపి ఒకటి ఈ ఆత్మ అనేది అందులో ఒక భాగం. అయితే ఈ ఆత్మ గురించి మీరు అందరూ ఆలోచించాలా? ఆత్మ కింద ఏ రైతుకు ఏ విధమైన పరికరము కానీ వ్యవసాయ శాఖకి సంబంధించిన రూల్స్ కి అనుగుణంగా నిష్పక్షపాతంగా కరీంనగర్ జిల్లా కొత్తపల్లి శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి మహోత్సవంలో గత 1978 కాలాయుక్తి నామ సంవత్సరం నుంచి 2019 వికారి నామ సంవత్సరం ఇప్పటి వరకు 40 సంవత్సరాలు గడిచాయని, ఉత్సవాలు ఘనంగా నిర్వహించామని ఆలయ పూజారి వాసలమల్లి నాగరాజ్ శర్మ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 40 సంవత్సరాల క్రితం ఉత్సవ విగ్రహంతో ప్రారంభమైందని, గత 10 సంవత్సరాల నుంచి మట్టి విగ్రహంతో అత్యంత వైభవంగా పూజలు జరుగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వాసల రమేష్, మాజీ ఉప సర్పంచ్ కనకారెడ్డి, శ్రీ దుర్గాదేవి మాలాధారులు గురుస్వామి నడిమెట్ల దత్తు, సిరిపురం కృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు. तत्पुरुषाय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो भक्ति प्रचोदयात्। ओम राजाधिराजाय कृष्णाय नमो वैश्रवणाय पूर्वे समेका मार्गाय भव्यनो कामेश्वरो वैश्रवणोदातो कुबेराय वैश्रवणाय महाराजाय नमः। ओम स्वस्ति महाराज्यं पूज्यं स्वराज्यं त्रैराज्यं पारमेष्ठं राज्यं महाराज्यं आदिलक्ष्यं समन्तवर्याय ईशात् सार्वभौमस्सार्वाय श्री महाकाली, श्री महालक्ष्मी, श्री महासरस्वती, बालात्रिपुरी, श्री राजराजेश्वर सर्वाभरणम अम्मवारी पुष्टिमटल मीद आभरणाल मीद अक्षंत्र नमस्कारं चेयंడి, गाजुलु कट्टंడి, सर्वाभरणं समर्पयामि. गाजुलु सर्वाभरणं समर्पयामि. गंधం చిన్న తీసుకోండి. గంధం చిన్నగా అక్కడ అమ్మ చూపెట్టండి మెల్లగా. చందనాగ కర్పూర గౌరవసుకుంకుమం కస్తూర్యాది గంధాజ్యం సర్వాంగీషు లేపయే తస్మాత్ యజ్ఞా సవితా సమృతం ఉషదాజ్ఞో అశోగుస్తాగుచక్రే వాయువ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్య చే గంధద్వారాం దురాదర్శాన్విత పుష్టాం కరేష్ణీం ఈశ్వరేవం. మా శివాలయంలో ఈ దుర్గాదేవి ఉత్సవాలు మహోవైభవపేతంగా జరుగుతాయి. మొట్టమొదటిగా చందుర్తి వెంకటరామారావు అను కర్ణపంతులు గారు విగ్రహంతో పూజ స్టార్ట్ చేసిండ్రు. అదే అంచెలంచెలుగా పెరిగి తండోపతండాపంగా కొత్తపల్లి పట్టణ వాసులు కూడా అనేక మంది కొత్తపల్లి పట్టణంలో ఎవరికి రానంత భక్తులు ఈ శివాలయంకు వచ్చటమే కాక ఈ దుర్గాదేవి యొక్క అలంకరణ కూడా ప్రతిరోజుకో విధంగా అలంకరణ శోభిల్లే రీతిగా అమ్మవారు అట్టిపడి వచ్చే విధంగా ఎంతో దేవి నిజంగానే మన కళ్ళ ఎదుటనే ఉన్నదా అనే రీతిగా వీళ్ళు 21 మంది స్వాములు వాళ్ళు దీక్ష తీసుకున్నారు. ఇంకొక 10 మంది వీరికి సేవా కార్యక్రమం చేయడానికి 31 మంది ఈ శివాలయంలో నిత్య కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చిన వారందరికీ మా ఆలయ పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ నవరాత్రి ఉత్సవాల్లో ఒక భక్తి శ్రద్ధలతో కాకుండా ఒక నియమంతో ఇక్కడ దీక్షతోటి ఇక్కడ ఉండు
చాలా గొప్ప విషయం. నిజంగా ఎవరికి వారే ఇక్కడ వాళ్ళకు మంచి జరుగుతుంది కాబట్టి వాళ్ళ కోరికలు ఆ దుర్గామాత తీర్చుతుంది కాబట్టి దాతలు కూడా అనేక విధంగా మేము చెప్పకుండానే అడగకుండానే వారంతట వాళ్ళే దీనికి దాన ధర్మాలు చేస్తూ ఈ ఉత్సవాలను వైభవపేతంగా జరుపుతున్నటువంటి ఈ కొత్తపల్లి భక్తులందరికీ మరోసారి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే విధంగా అమ్మవారి యొక్క పూజలు నిత్యం ఇంతకుముందే మా పూజారి గారు చెప్పినారు. ఆ విధంగా భక్తి శ్రద్ధలతోటి అనేక మంది భక్తులు వచ్చి దీన్ని దిగ్విజయం చేయాలని కోరుచున్నాం. అదేవిధంగా ఈ రోజుతో స్టార్ట్ అయినటువంటిది విజయదశమి దసరా నాడు పూర్తి అవుతుంది. ఇక్కడ అమ్మవారిని నిమజ్జనం చేయడం జరుగుతుంది ఊరేగింపుగా. ఇది పత్తికొండలో బీసీ బాలికల ఏర్పాట్లు చేసి వెంటనే వాటికి సొంత భవనాలు ఏర్పాటు చేయాలని ఏబీవీపీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ సోమన్న మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ వట్టికొండకు వచ్చినప్పుడు ఏబీవీపీ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగిందని, మన ప్రభుత్వం వచ్చినప్పుడు గ్యారంటీగా ఏర్పాట్లు చేస్తామని జగన్ హామీ ఇచ్చారని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యేకు వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగిందని, గ్యారంటీగా 15 రోజుల్లో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటర్, డిగ్రీ, బీసీ హాస్టల్లో స్కూల్ విద్యార్థినులు అడ్మిషన్ చేసుకుని అక్రమంగా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సొంత భవనాలు ఏర్పాటు చేయలేని పక్షంలో ఎమ్మెల్యే ఇల్లును కూడా ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. వెంటనే ఎమ్మెల్యే గారి యొక్క రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ యొక్క బీచ్ ఏర్పాటు చేయలేనటువంటి పక్షంలో నిర్మల్ జిల్లా ముథోల్ మండల కేంద్రంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి వాటి చుట్టూ చప్పట్లతో కోలాటాల ఆడారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని తెలిపారు. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉందని, తెలంగాణలో బతుకమ్మ పండుగను శతాబ్దాలుగా జరుపుకుంటున్నారని పేర్కొన్నారు. గల్లీలో ప్రతి సంవత్సరం బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. ప్రతి ఇయర్ మా గల్లీ ప్రతి అన్నయ్యలందరూ కలిసి మాకు సపోర్ట్ ఇస్తూ మా కోసం డీజే పార్టీ చేస్తే ప్రతి సంవత్సరం మా ముత్తయ్య గల్లీలో శ్రీ నవయంబిక దుర్గామాత వద్ద ఈ సెలబ్రేషన్ జరుపుకుంటున్నాం. మరి అందరికీ బతుకమ్మ అంటే బతుకమ్మ తయారేసుకొని తీసుకురావడమే మాత్రమే తెలుసు. మరి బతుకమ్మ ఎందుకు వచ్చింది, ఆ బతుకమ్మ ఎందుకు జరుపుకుంటున్నాం అనే విషయము ఎవరికి తెలియదు. ఒక చిన్న స్టోరీ చెప్తా. పూర్వకాలం ధర్మాంగుడు అనే రాజు ఉండేవాడు. ఆ రాజుకు సతీమణి అనే భార్య ఉండేది. వారిద్దరూ చాలా ఉన్నత పదవిలో ఉన్నవాళ్ళు. వాళ్ళకి 9 ఆడకూతుర్లే ఉండేవాళ్ళు. వాళ్ళందరూ యుద్ధానికి వెళ్ళినప్పుడు 9 కూతుర్లు కూడా చనిపోవడం వలన వాళ్ళు నాకు కూతుర్లు లేరు కాబట్టి నేను ఇంకా ఈ ఆస్తి మొత్తం ఏం చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ ఆస్తి మొత్తం ప్రజలందరికీ దాన ధర్మం చేసిస్తారు. అప్పుడు అడవిల పాలు వెళ్తారు. అడవులలో తిరగడానికి నాకు ఈ ఆస్తి అవసరం లేదు, నాకు కూతురు లేనప్పుడు ఎందుకు అనే ఉద్దేశంతో అడవుల పాలు వెళ్ళి అడవులలో తిరిగితే లక్ష్మీదేవి ప్రత్యక్షమవుతారు. లక్ష్మీదేవి వీళ్ళ ఒక గొప్పతనాన్ని చూసి గొప్పగా గర్వించుకొని లక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యి వాళ్ళకు ఒక వరం కోరుకోమంటది. ఏమంటే నువ్వెందుకు ఇలా తిరుగుతున్నారు అంటే నీకు ఒక కోరిక కోరుకో, నేను ఇస్తా, వరం ఇస్తా అని చెప్తాయి లక్ష్మీదేవి. అయితే వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఏం చేస్తారంటే నాకు వేరే కోరికలు ఏమీ అవసరం లేదు, నాకు కూతురుగా నువ్వే నా కడుపులో ఉట్టా అనే ఉద్దేశంతో లక్ష్మీదేవిని కడుపులో ఉట్టామని జన్మించమని చెప్తారు. అప్పుడు సతీమణి అనే ధర్మాంగుడు అనే రాజు యొక్క భార్యకి లక్ష్మీదేవి
వాళ్ళ కూతురుగా పుట్టడం వలన ప్రతి సంవత్సరం ఈ 100 మంది కూతురు చనిపోయాడనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూతురులే నాకు లేరు కాబట్టి ఈ ఆస్తి ఎందుకు అనేసి దాన ధర్మాలు చేసిన తర్వాత లక్ష్మీదేవి వల్ల కడుపులో జన్మనిస్తుంది కాబట్టి ఒక చిన్న పిల్లగా జన్మనించడం వలన ప్రతి సంవత్సరం ఈ 100 కూతురు చనిపోయిన ఉద్దేశంతో ఇట్లా ఆడపిల్లలు ఎవరు మరణించకూడదు అనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరము. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో గ్రామంలో అందరినీ బెదిరిస్తూ పలు నేరాలు చేస్తున్న కరుడుగట్టిన నేరస్తుడు బాల నారాయణ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో వి అనిల్ కుమార్ సిఐ సిరిసిల్ల రూరల్ తన సిబ్బందితో కలిసి నిందితుడు నారాయణను నిందితుడిని ఇంటి వద్దనే అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. డీఎస్పీ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. అంతేకాకుండా ఆ పక్కనే ఉన్న ఇటుక రాయి తీసుకొని ఎత్తి మీద కొట్టడం జరిగింది. దాంతో రక్త మడుగులో అతను నగునూరు శ్రీనివాసు చనిపోయారు. ఈ కేసును దర్యాప్తు చేసి సి అనిల్ గారు చాకచక్యంగా 17వ తేదీ కంప్లీట్ అయింది, ఇది మర్డర్ అయింది. ఆ రోజు నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం తడగొండ గ్రామంలో బీసీ కాలనీలో మహిళలు ఎన్ఆర్ఐ పాలసీ కోసం బతుకమ్మ ఆటపాటలు ఆడుతూ ఎన్ఆర్ఐ పాలసీని ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో వలస వెళ్లిన బాధితులు మాట్లాడుతూ మా కుటుంబ సభ్యులను మా కండ్ల ముందే ఉండేలా చూడండి, గల్ఫ్లో ఉన్న మా వారికి భరోసా కల్పించాలని, వీలైనంత తొందరగా ఎన్ఆర్ఐ పాలసీ ఏర్పాట్లు చేయాలని, వి వాంట్ ఎన్ఆర్ఐ పాలసీ అంటూ ఎన్ఆర్ఐ పాలసీ ఉద్యమానికి మద్దతుగా బతుకమ్మ ఆటపాటలతో ఎన్ఆర్ఐ పాలసీ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపిన వలస బాధితులు ఈ కార్యక్రమంలో ఎర్ర రవి, ఉయ్యాల రమేష్ కొండ, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. గల్ఫ్ అన్నల బాధల కోసం తడగొండలో ఈరోజు గ్రామ ప్రజలం అందరం తరలివచ్చి గల్ఫ్ అన్నల గోసలు చూడలేక ఈరోజు బతుకమ్మ సంబరాల్లో కూడా గల్ఫ్ అన్నల కోసం ఎన్ఆర్ఐ పాలసీ ముందుకు తీసుకురావాలని చెప్పేసి ఈరోజు కేసీఆర్ గారిని మేము కోరడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కేసీఆర్ గారు ఆలోచన చేసి గల్ఫ్ అన్నల కోసం ఈరోజు ఎన్ఆర్ఐ పాలసీని తీసుకురావాలి. మేము తడగొండలో ముందుకు వచ్చి ఎన్ఆర్ఐ పాలసీ కోసం ధర్నా చేయడం కానీ ప్రతి దానికి మేము ముందుండి వాళ్ళ కోసం మేము పాటుపడతామని చెప్పేసి అంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లోన గల్ఫ్ గోసలు చూడండి, చూసి ఆలోచించండి, ఆలోచించి మా అన్నల కోసం ఖచ్చితంగా చేయండి. ఇదివరకు గల్ఫ్ వెళ్ళి తిరిగి వచ్చిన వారికి బాధ కూడా మేము చూస్తున్నాం. ఇక్కడ చాలా ఘోరంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోన గల్ఫ్ అన్నల కోసం చూడండి. రోజు 100 మంది గల్ఫ్లో చనిపోతుండ్రు. వాళ్ళ ఇంటికి తీసుకురావడానికి మృతదేహాల కోసం ఎంతో ఇబ్బంది అవుతుంది. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా మన ప్రభుత్వం చర్యలు తీసుకొని వాళ్లకు అండగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎట్టి పరిస్థితుల్లోన మన గల్ఫ్ అన్నల గోస మీరు చూడాలి. ఈ కేసీఆర్ గారి ప్రభుత్వం పట్టించుకొని మన అన్నలకు వాళ్ళ ఫ్యామిలీకి అండదండగా ఉండాలి. ఇక నుండి ఎవరు కూడా గల్ఫ్ వెళ్లకుండా జాగ్రత్తగా ఉండి ఇక్కడ ఏదో ఉపాధి కల్పించాలని చెప్పేసి నేను ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. తడగొండ నుండి ఈరోజు మేము ఒక దండగా కదులుతున్నాం. ఇప్పటి నుండి బతుకమ్మ సంబరాలు అయిపోయే వరకు కూడా మేము ప్రతిరోజు అన్నల కోసం మేము ముందుకు వచ్చి ప్రతి దానికి మేము మాట్లాడడానికి ముందుంటాం. ఖచ్చితంగా ఎన్ఆర్ఐ పాలసీ కావాలి. జై ఎన్ఆర్ఐ, జై తెలంగాణ. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్ర రవాణా శాఖ కార్యాలయం ఆవరణలో తెలంగాణ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అసోసియేషన్ సౌజన్యంతో కృష్ణమనేని వెంకటరామారావు పిల్లలు ట్రాఫిక్ అవగాహన పార్కు ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనంతరం ప్రసంగిస్తూ రవాణా శాఖ మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. బిడ్డ రాష్ట్ర బీసీ సంక్షేమ ఆహారము పౌర సరఫరాల శాఖ మంత్రులు శ్రీ గంగుల కమలాకర్ గారికి నమస్కారం. గౌరవనీయులు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల్ల విజయ్ గారికి మరియు శాసనమండలి సభ్యులు గౌరవనీయులు నారాదాసు లక్ష్మణ్ గారికి మరియు భానుప్రసాద్ గారికి, ఈద శంకర్ రెడ్డి గారికి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మరియు స్థానిక ప్రజాప్రతినిధులకు, గౌరవనీయులు ప్రధాన కార్యదర్శి మరియు రవాణా శాఖ కమిషనర్ ప్రత్యేకంగా ట్రాఫిక్ అవేర్నెస్ పార్కులు ఏర్పాటు చేయడం గురించి మొదలవుతా ఉన్నది.
వాస్తవంగా అభివృద్ధి చెందినటువంటి దేశాలలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు లేవు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో మాత్రమే ఇది ఎక్కువగా ఉన్నది. వెనుకబడినటువంటి దేశాలలో ఇది మరింత ఎక్కువ ఉన్నది అన్న విషయాన్ని మనకు లెక్కలు కూడా చెప్తా ఉన్నాయి. ఎందుకంటే మనకు ఫ్యాషన్ ఏంటంటే సిగ్నల్ పడ్డాక బండి నడపడమే ఇక్కడ ఫ్యాషన్ అయిపోయింది. సిగ్నల్ పడకుండా అవుతాడు, కానీ పడ్డాక గిర్రం తిరగడం అనేది చాలా గొప్పగా భావించుకుంటూ ఉంటారు. అట్లాంటి సందర్భం మనకు కనబడతా ఉన్నది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఖచ్చితంగా సిగ్నల్ విషయంలో కానీ ట్రాఫిక్ రూల్స్ విషయంలో కానీ కొన్ని కఠిన చర్యలు చేయడంతో ప్రమాదాలకు కూడా సంఖ్య తగ్గినట్టుగా కూడా మనకు కనబడుతూ ఉన్నది. మరి వారి పూర్తిగా సహకరించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నదని తెలియజేస్తూ మళ్ళొకసారి భావి భారత పౌరులను తీర్చిదిద్దే విషయంలో భవిష్యత్తులో ట్రాఫిక్ రూల్స్ ఎలాంటి తలెత్తకుండా తప్పిదిస్తున్నటువంటి ఈ డిపార్ట్మెంట్కు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సునీల్ శర్మ గారిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే రాములు నాయక్ 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మండలంలోని 24 గ్రామ పంచాయతీల్లో విస్తృతంగా పర్యటించి గ్రామాలలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించి స్వయంగా రోడ్డుపై ఉన్న చెత్తను ఊడుస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యావత్ గ్రామ పంచాయతీలను వ్యాధులకు దూరంగా ఉండి ప్రజలను ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో 30 రోజుల ప్రణాళిక కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. కూర్చోండి సార్. శివ అది వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. నిర్మల్ జిల్లాలో 5 రోజుల నుంచి న్యాయవాదుల రిలే నిరాహార దీక్ష, ఖానాపూర్లో కోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్. నల్గొండ జిల్లాలో గుడి చైర్మన్ పై ఇనుపముల గ్రామస్తుల ఆగ్రహం, ఎమ్మెల్యేగా చిరుమర్ది లింగయ్య మాకు వద్దంటూ నినాదాలు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో సినీ తార ప్రణీత సుభాష్ సందడి, ఎస్ఎస్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రణీత. సమగ్ర సమాచార స్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.